5, 4, 3, 2, 1, 0. చేతులు చూస్తూ కళ్ళు తెరుతూ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ ప్రకృతి మాతకు భూ మాతకు కాస్మిక్ ఎనర్జీకి పిరమిడ్ శక్తికి ఆధ్యాత్మిక శక్తి క్షేత్రానికి పత్రిజీ మన జీవితంలో అద్భుతమైన వరాలంటే పత్రిజీకి. నా పేరు ఝాన్సీ అండి, అది ద్రాక్షారామ. నేను ఈ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ ఇలా ఇది చూడడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక వ్యవసాయ కుటుంబం అనేది ఇక్కడ అంత ఏర్పాటు అనేది నిజంగా ఇది నాకు ఒక గురువుకి నిర్దేశం. ఇదేనండి అసలేనండి సామ్రాజ్యం విస్తరించేది పల్లెలు అంటే ఇదే, ఇలాగే. మాది పూర్వపురం అనే విలేజ్ అండి. 7 సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి. ఎలా వచ్చాను అనేది ఇంట్రడక్షన్ చేస్తాను. నాకు ఎక్కువ పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇష్టం. మాది కర్ణాటక, మా అమ్మ వాళ్ళది. అక్కడే పుట్టి పెరిగానంట నేను. అంతవరలో ఆంధ్ర. అలా మేము మా తాత వాళ్ళు వెళ్ళిపోవడం, వలసి కర్ణాటకలో ఇంకా అక్కడే ఉండడం. ఇక్కడికి వచ్చాక మొత్తం తెలిసింది నేను ఇలాగే ఉంటాను. ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో ఉండడం అంటే అది అంతే కదా, గృహిణి అనేటప్పుడు ఇంట్లోనే కదా ఉండేది. అలా మేము ఇంట్లోనే బయటకు అసలు రాకుండా మాకంతా ఫ్యామిలీ అనేది లోపలే ఉంటాం, బయటికి పెద్దగా బయటకు రాము. అలా లేడీస్ అందరూ లోపలే ఉండి ఎవరైనా వస్తే పక్కగా వెళ్ళడం తప్ప అంత కనిపించే ఫ్యామిలీ కాదు. అంత పెద్ద ఫ్యామిలీ అంటే 200 ఎకరాలు ఉన్న ఇంట్లోంచి నేను రావడం అలాంటివి. మా అక్కవారి ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి, అక్కడ కూడా ఇదే ఫ్యామిలీ. నాకు ఈ అలవాటు అయిపోయి ఇంకా లోపలే ఉండిపోయి అంటే బయటికి వస్తే ఒక రకంగా అనిపించేది. అసలు నాకు గుడి ఇల్లు తప్ప ఏం తెలిసేది కాదు. ప్రపంచం అంతా తెలిసేది పుస్తక పఠనంలోని, పేపర్లో, న్యూస్ పేపర్లో. ఈ రెండేనండి నాకు నా లైఫ్లో. ఏదైనా సాధించాలి అంటే అదే అనుకుంది. నేను గుడిలకి వెళ్తూ ప్రతి దేవాలయానికి వెళుతూ ఉంటే ఎవరు వచ్చిన వాళ్ళ దగ్గరికి ఫోకస్ చేయకండి మాస్టర్. ఎవరు వచ్చిన వాళ్ళ దగ్గరికి మీరు ఫోకస్ చేయొద్దండి అసలు. ఏంటి మనం గుడులకి వెళ్తున్నాం కదా, తిరుపతికి అన్నిటికి వెళ్తున్నాం, అక్కడ ఎవరు స్వాములు కానీ ఒక హిమాలయ యోగులు కానీ ఎవరు రావట్లేదు. ఇది మనమే వెళుతున్నాం, వాళ్ళు ఎందుకు రావట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి నా ఆలోచన ఎప్పుడు అది ఉండేది. ఇక్కడ ఆధ్యాత్మికంగా నేను చాలా చాలా చేశాను. ఎన్ని పూజలు చేసి, ఎంత అందమైన హోమాలు చేసి. ఝాన్సీ అంటేనే ఒక పేరు, అంత పేరు సాధించి ఏంటి ఎందుకు అంటే ఇక్కడి నుంచి చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి పుణ్యం ఏదైనా ఉందంటే పూజల ద్వారా అన్నట్టు నేను చేసేదాన్ని. మా ఇంట్లో వాళ్ళు అదే చెప్పారు, ఏదైనా పెడితే పుణ్యం, ఏదైనా పెడితే పుణ్యం. పుణ్యం అంటే దానికి సంబంధించిందే. ఇక్కడ ఏంటి చెయ్యాలి, పట్టుకు పెట్టాలి, పుణ్యం, దీని గురించి ఇదే సబ్జెక్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇదే. అలా 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 మేము పూజల్లో ఆరితేరిపోయాం. అంటే సూర్యోదయం అయ్యే ముందే మొత్తం ఇంట్లో పూజలన్నీ అయిపోవాలి. మా ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అలాగే ఉంటారు. బ్రాహ్మిన్స్ కుటుంబం కూడా ఉంటుంది కదా, మేము బ్రాహ్మిన్స్ కాదు. అలా మేము ఎక్కువగా అలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ, ఇది మాట్లాడితే తప్పు, అలా మాట్లాడుకుంటూ ఒకరి మనసు బాధపడితే అది పాపం అనేసి ఆ నాలెడ్జ్ లో పట్టు పెరిగేదన్నమాట. మా చిన్నప్పటి నుంచి మా తాత వాళ్ళంటే, మా అమ్మ వాళ్ళంటే, మా అన్న వాళ్ళంటే ఇది మాట్లాడితే తప్పు, ఇది కరుణం, ఇది పాపం, ఇది పుణ్యం అని ఈ మధ్యన తేడా గ్రహించే ఫ్యామిలీలో పుట్టడం ద్వారా నాకు చిన్నప్పటి నుంచి అవి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోతే అక్కవారి పిల్లలకు కూడా నాకు అలాగే ఉంటాయి కదా, వాళ్ళు గ్రహించారు అమ్మాయి ఇలా సరే అనుకునేవాడు. నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని. శివారాధన, లింగారాధన బాగా ఇంట్రెస్ట్ మాకు ఫస్ట్ నుంచి. అదే ఇస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే గుడికే వెళ్ళాలి. ఒకసారి ఏంటో తెలియదు, ఏదైనా టెంపుల్కి వెళ్ళామంటే అన్నీ చేసి సాధించుకుని వచ్చేయాలి.
అక్షరధామం వెళ్ళాను. ఢిల్లీ అక్షరధామం, పంచరామ క్షేత్రం, 15 క్షేత్రాలు వెళితే అక్కడ దిగంబరులు కానీ ఋషులు కానీ చూస్తే ఒక రకమైన వైరాగ్యం అనమాట. అసలు ఇంకా వచ్చేది కాదు. మా వారు అనేవారు, నీ పూజలు ఎలా ఉన్నాయా, అదే ఏంటి డాన్సీ, నువ్వు ఏదన్నా కావాలనుకుంటే నాకు చెప్పు, అంతే తప్ప అలా పాప ఉంటే నేనున్నాను, మరి ఇలా నువ్వు దాని మీద ఫోకస్ చేసి నువ్వు సన్యాసంలో కానీ యోగుల్లో కానీ వెళ్ళిపోయానంటే నాకు చెప్పేది తల్లి, నువ్వు అలా మాత్రం వెళ్ళకు. నాకేంటంటే అది ఇష్టం. ఏం చేస్తున్నారు వాళ్ళు, అది ఏదో చెయ్యాలి కదా, మరి అక్కడ ఏదో చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. స్వాములు ఋషులు ముందు ఏం చేస్తున్నారు, మరి మానవాళికి తెలియకుండా ఏదో చేస్తాం. మనం ఏంటండి, మరి గుళ్ళకి తిరుగుతున్నా, గోపురాలకు తిరుగుతున్నా, మరి అక్కడేమొస్తుంది? దీని మీద ఉండేది నా ఫోకస్. ఇలా ఉంటే బాగుంది కదా, అలా ఉంటే బాగుంది కదా తెలిసి నాకు ఒకసారి పూజల్లో అర్థం చేసిన వైరాగ్యం కింద అయిపోయింది. ఎవరైనా ధ్యానం చెప్తే బాగుంటుంది అనుకున్నాను. అనుకున్న 3 రోజులు ధ్యానం చెప్తామని ఇచ్చాను. ధ్యానం చెప్తామని 3 రోజులు అది టెరెస్ పైన అనుకున్నాను. మేడ పైన ఎవరైనా ధ్యానం చెప్తే బాగుంటుంది కదా అనేసి ఏంటంటే అన్ని పూజలు చేసిన ఎక్కడే సెంటిమేషన్ అనిపించేది కాదు. ఏంటంటే ఇది కాకుండా ఇంకేదన్నా ఉందంటే నేను ఏమైపోతాను అని ఒకసారి నేనే క్వశ్చన్ వేసుకుని ఎవరైనా చెప్తే బాగుంటుందని ధ్యానం గురించే ఫోకస్ ఉండేదండి. నాకు తెలిసేదాకా ధ్యానం గురించి. ఇంకొకటి, నేను బాబాని నమ్మనండి. సాయిబాబా మనిషి, మానవ శరీరంతో ఉన్న దేవుడు ఏంటి, విగ్రహమే దైవం అని బాగా నమ్మిదనమాట. విగ్రహారాధనలో ఆరితేరిపోయిన నాకు పెళ్ళైన వెంటనే ఇంట్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు సాయిబాబా భక్తులు లెటర్స్ ఉన్నాయన్నమాట పైన. ఇదేంటి వీళ్ళ బాబా భక్తులా అనుకున్నాను కదా. నాకు అంటే ఏది తిరస్కరించడం లేదండి. ఆధ్యాత్మిక అనేది ప్రతిదీ హ్యాక్సప్ అనమాట, చెయ్యాలి. అక్కడ దైవమే, రావాల్సిన దైవమే, మనము దైవమే. అదేంటి సాయిబాబా అనేటప్పుడు కొంచెం నాకు ఏదో రకంగా అనిపించింది. వీళ్ళు మనుషులు కూడా దేవుడికి గుర్తించుతారా ఉండేది. అంతా జనం అంతా పొలవమంటా వెళ్ళిపోయారు. మా పక్కనే బృందాలు. అవి ఏమంది దీంట్లో ఇంతమంది వస్తున్నారు, ఖాళీగట్టు రారు కదా. ఇక్కడ ఏదో ముందు ఏముంది మరి ఇంట్లో అన్ని వదిలి, మొగుడు వదిలి, పిల్లలు అన్ని చక్క పెట్టుకుని వచ్చాక సత్సంగంలో ఉంటే ఏదో ఉందనే కదా. ఏ పెట్టు పొందకుండా అక్కడ రారు కదా. ఇక్కడ ఏముంది, ఏం జరుగుతుందో చూద్దామనేసి మా ఇంట్లోనే లైబ్రరీ గబగబకి బుక్స్ తీసేది. సాయిబాబా బుక్ అనుభవాల బుక్ వచ్చింది. అది చదువుతూ ఉంటుంటే మనలాంటి వాళ్ళే రాసిన బుక్స్ అండి అవి. ఓహో ఇది ఇక్కడ ఎలా ఉందా అనేసి అప్పుడు ఆ బుక్కులు చదవడం ద్వారా బాబా ఏంటో తెలుసుకున్నాక నా గురువు దొరికాడండి. పత్రిజిగారు అప్పుడు దొరికాడు. నేను అప్పుడు అసలు నమ్మలేదు. నమ్మకం అనేది లేనప్పుడు ఈ గురువు దొరికితే ఏం ప్రయోజనం. అప్పుడు బాబా ఓహో ఓకే బాబా ఉన్నప్పుడు నేను లేనే అని ఫీల్ అయ్యాను. అప్పుడు పత్రిజిగారు ధ్యానం ద్వారా వచ్చారు. వచ్చిన తర్వాత నాకు 1 నెల రోజుల్లోనే పత్రిజిగారు స్టేట్మెంట్ తీసుకున్నాను. పుట్టినరోజు బర్త్డే సెలబ్రేషన్ అయితే వేడుక భక్షణాల్లో అక్కడ అనమాట. మా ఇంటికి మా ఊరంతా తిరిగారు. సంవత్సరం బేబీ మేడం గారి ఆధ్వర్యంలో నేను బయటికి రావడం జరిగిందండి. ఇంటింటా ఊరూర ధ్యానం అనేసి పాంప్లెట్ ద్వారా బుక్స్ ఇవి ఇచ్చి 7 రోజులు సత్సంగాలు పెట్టారండి. 7 రోజులు సత్సంగాలు ధ్యానం అనేది ఎంతో ఇంట్రెస్ట్గా నేను విన్నాను. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా అయితే ఉన్నానో అప్పుడు నాకు ఈ బేబీ మేడం గారు తామర్లకోట వరప్రసాద్ గారి ద్వారా తీసుకొచ్చి 7 రోజులు సప్తాహం పెట్టారనమాట. ఫస్ట్ నుంచి ఆ ధ్యానం అనేది ఏంటి అసలు ఋషులు ముందు ఎవరో చెప్పట్లేదు. ఎంతో మంది దగ్గరకో తిరిగానండి ధ్యానం గురించి తెలియాలని. ధ్యానం అనే మాట ఏంటి, అసలు ఏం చెయ్యాలి, ఆ ప్రక్రియ ఏంటనే దాని గురించి తిరిగి వచ్చేసిందండి. ప్రతి పీఠాధిపతులకి వెళ్ళాను, మఠాధిపతుల దగ్గరికి వెళ్ళాను. దొరికిన వాడు దొరికినట్టు అంటే మీరు అదే కాషాయ వస్త్రం ధరించారంటే నాకు ఏదో అర్థం ఉంటుంది కదా. అది మనకు చెప్పలేని రహస్యం. అది ఇంకా వాళ్ళు ఎందుకు చేశారు. ఇంకా మనకి కూడా అసలు మనుషులు అన్నా కూడా మనకు చెప్పకపోతే ఇంకా ఏం చేస్తారండి. మనకు చెప్పలేకుండా ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసి అంటున్నారు. అసలు ఏం ముద్రించేద్దారు అనుకుంటున్నారా అని. సార్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇలా చూసిపోయి అంతే వెనకాల దానికి సపోర్ట్. ఊరుకో ఇంకెంత చిన్నపిల్లలు అదే చెప్పాలి. దేవుడు ఇంక దేవుడైతే మనకి
అయ్యో సరే ఇంకా అలా ఉంటే కాంప్రమైజ్ నాకు నేనే కాంప్రమైజ్ అయిపోతూ ఇంకా అలా సర్దుకుంటూ నాకు ఏమీ తెలియని ఆ క్వశ్చన్ ఆన్సర్ అసలు ఎక్కడ ఏమీ తెలియదు. ధ్యానంలో మాత్రమే దొరుకుతాయండి. ఎవరో చెప్పలేదు, ధ్యానం చేస్తేనే తెలుసు. ధ్యానం ద్వారా మనకి ఎన్నో ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుస్తుంది. అప్పుడు వరకు నాకు ఒక బాధ వచ్చేసింది అనమాట, వైరాగ్యం. ఏదైనా ఒక పాట పెట్టాను కదా, మాయరా ఇది మాయ, ఆ పాటకి ఒక రకమైన వైరాగ్యం అనమాట. నేను అదొకటి మళ్ళీనేమో మన ఆఖరి దీపాలు వదులుతాం కదండి, పడవలు బొడ్డొద్దులు వదిలి, ఆ పడవలు వదిలేటప్పుడు ఒక పాట పాడేవారండి. పడవ వెళ్ళిపోతుంది ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత శరీరం వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మరి అక్కడికి ఈ పూజలో చేస్తున్నాం కదా, అయ్యో మనుషులుగా ఉండి మనమేమి తెలుసుకోలేకుండా వెళ్ళిపోతున్నామే, అసలు మనకి ఏం తెలియలేదు అనేసి ఒక బాధ అనమాట. ఎంత బాధ అంటే ఈ శరీరం ఇక్కడ వదిలిపోయి వెళ్ళిపోతున్నాము, ఇంకా మన వయసు అయిపోతుంది, ఇంత ఇలా ఉండి కూడా మనం ఏం తెలుసుకోలేకపోతున్నామే, అయ్యో అయ్యో అక్కడికి ఎంత బాధపడిపోయిందని. అలాంటిది నాకండి అన్నిటికీ క్వశ్చన్స్ చెప్పంటే ధ్యానం అండి. ధ్యానానికి ఒకసారి రోజులుగా సంతానం చేసేవాళ్ళం కదండి, ఎంతో అద్భుతంగా అనమాట. మా ఇంట్లో మా అత్తగారు మా వెళ్ళాడు. నాకు ఇంట్రెస్ట్ ఆధ్యాత్మిక సత్సంగాలన్నా ఆధ్యాత్మిక సమావేశాలన్నా పూజలన్నా హోమాలన్నా నా ప్రాణం అనమాట. ఎవరు నాకు ఎప్పుడు అడ్డు చెప్పలేదండి, ఎవరు నాకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. మా వారిని చాలా ఎంకరేజ్ చేసేవారు, చాలా చాలా ఎంకరేజ్ చేసేవారు. మా అత్తగారు కూడా ఇంకేం మాట్లాడతారు, పూజల తర్వాతే నేను ఇల్లంతా సగం పెట్టుకుంటే నా పూజలకి వెళ్ళిపోయేదాన్ని. నేనేంటంటే ఎదగాలనుకునేదాన్ని, పైకి ఎదగాలనుకున్నాను. ఇంకొకటి పెళ్ళి అయిపోయింది కదా, పాప పుట్టేసింది కదా, ఇంకేం ఎదుగుతాంలే, ఉన్నంతలో ఏదో పూజలన్నా చేసుకుని చదువుతామా, హిమాలయాల్లో ఋషులు యోగులు ముందు అంటే పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఏదో బ్రహ్మచారిగా ఉండి వాళ్ళు సాధిస్తున్నారు కదా, ఇంకా మన జీవితానికి అయిపోయింది కదా అనుకున్నా మాట్లాడతాను. అనుకుని ఇంకా ఏదో అలా చేస్తా ఉండే టైం ఎప్పుడైతే ధ్యానం అనేది దొరికిందో వాళ్ళు ఏం చెప్పారు, శ్వాసను గమనిస్తూ ఉండాలి, ఇదే ధ్యానం అన్నారు. అరే ఇదే నా ధ్యానం, అసలు ఒక్కడ చెప్పలేదు కదా, నాకు ఇప్పుడు తెలిసిపోయింది అనేసి ఆ మంత్రం అప్పటి వరకు నాకు అసలు ఏమీ తెలియదండి. మంత్రము కాదు, శ్వాసను గమనించడం అన్న మాట కూడా తెలియకుండా అయిపోయింది ఎన్నాళ్ళని. ఇప్పుడు తెలుస్తుందని నిజంగా తెలిసిన క్షణం నుంచి నేను అసలు ఎప్పుడు వదలలేదండి. ఎంత మంచిగా చెప్పేసు తెలిసిపోయి నాకు జ్ఞానం తెలిసిపోయింది, నాకు జ్ఞానం తెలిసిపోయిందని. అసలు ఆ క్లాస్ లో సబ్జెక్ట్ చెప్తే మా అమ్మాయికి నైట్ అసలుకే చెప్పింది. అప్పుడు మా అమ్మాయి వయసు 3rd క్లాస్, మా అమ్మాయి చిన్న అమ్మాయి 3rd క్లాస్. ఆ వచ్చి కథలకి చెప్పేసి మా వారిని చెప్తా విన్నాలే అంటే ఏవో ఉంటాయి కదా, ఎన్నో వినేసి ఉన్నాం కదండి, మీద ఏదో అనుకున్నాం. మా చెల్లికి చెప్పిలేదండి నైట్, అదే ఇలా సబ్జెక్ట్ ఏం చెప్తే తీసుకొచ్చేసి చెప్పడం అనమాట అందరికి, అది వివరించలేదు. ఇలాగంట ఇలాగా ధ్యానం బట్టి శ్వాసను ఎలా గమనించాలంట, అది పైకి వెళ్తుందంటే కిందకు వస్తుందంట, దీన్ని అభ్యాసం చేయాలంటే చాలా బాగుంది అనేసి ఇంకా అందరికీ ఫోన్లో చెప్పిందండి. ఫోన్లో చెప్తే మా చెల్లి ధ్యానం చేస్తుంది, తన మారిపోయి మరి ఎదురింటి వాళ్ళు చెప్పింది, ఆడ మారిపోయి ముక్కు కొత్తకు వచ్చింది. మరి ఎవరు నాకు దొరికేవారు కదా, పెద్దింటికోవాలి కదా, ఎలా ఉంటాను, ఇంట్లో ఉంటాను, బయటికి రాను కదా. అదొకటి పెద్ద ఫ్యామిలీ మంది. ఎలాంటి ఫ్యామిలీ, సూర్యుడికి తప్ప ఇంకెవరు కనపడమంట, అంత పెద్ద ఫ్యామిలీ. ఓ రకంగా చెప్పాలంటే అదిగో పెద్ద చిందాలు వస్తుంది. నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ఎవరికైనా మా ఇంటికి చెప్పను, ఎందుకంటే ఫ్రీడమ్ ఉండదు అక్కడ. అయితే ఫ్రీడమ్ ఎలా ఉంటుందంటే నాకు స్పిరిచువల్స్ లో ధ్యానంలో వచ్చాకనే 10th క్లాస్ జరిగింది. అసలు ఎప్పుడు నండి బస్సు కూడా ఎక్కలేదు, ఎందుకంటే మా వారేనండి పెళ్ళయ్యాక స్వేచ్ఛ అనేది ఇచ్చి మా వారే ఆయనే తీసుకొచ్చి అసలు గీత చేసి ఈ రకంగా అనేసి అందరూ చూసారు. దాంట్లో చూసి ఇలా కలిసి ఇంటికి వచ్చాక అప్పుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చి బస్సు ఎక్కరాలి. ఏ బస్సు ఎక్కువ మనుషులు చూస్తే రకంగా ఉండిన్నాం, పక్కన కూర్చోవాలన్నా అసలు ఆడవాళ్ళని చూడాలని కనుక అసలు కలవలేకుండా. అంటే ఏ రకంగా బంధించి చూడండి, నా బాల్యం అనేది ఏ రకంగా ఇంట్లో బంధించి ఇదే ప్రపంచం మనుషులు వెళ్ళకూడదు అని బందీ చూసారా.
అదే ప్రతిదీ గూడు కట్టుకోవడానికి ఇలా ఇలా పువ్వులా విరిసింది ధ్యానంలోనేనండి. ప్రతిదీ భూములుగా గుండెలు కట్టేసినంతా ఇలా వాడుకున్నా కూడా ధ్యానంలో. ఇలా కాదని మా వారే నన్ను కండారు, టికెట్ ఇచ్చి టికెట్ తీయాలి మరి. ఏం చేస్తామండి? ఏమన్నా ఆయన లెక్సి ఇంకొకటి కూర్చోబెట్టేవారు. ఏంటి నువ్వు ఇలా ఉన్నా ఇలా కాదు అని. ఏంటంటే ఒక తలకాయ కొట్టింది, కరెంట్ బిల్ కట్టేళ్ళదు. నాకేమో ఏం మాట్లాడాలో తెలియదు. మీరు చెక్ చేయదు బ్యాంక్ అనేసి నా తలతో తీసుకెళ్ళి అవన్నీ ఏం వెళ్తామండి, ఎంత ఉన్నారు కదా. అసలు ఫంక్షన్ అంటే ఏమంటాం కిందకి అసలు వాళ్ళే చూడండి, కిందకి పెట్టుకుంటే కదా అసలు ఎక్కడున్నావా కానీ మా వాళ్ళందరూ అలా అది అలా పుట్టింట్లో పెరిగాక ఇల్లు తిప్పాలన్నమాట. ధ్యానంలో మాత్రం తలెత్తుకుని తిరిగి అసలు ధైర్యం అనేది మనసులో ఉన్న అది చేతి పట్టుకుండే గూడులోని ఉన్నవన్నీ బయటకు వచ్చేసి బ్లాక్స్ అవన్నీ గోల్డెన్ కలర్ లా గుర్చుకున్నదంటే ఒక ధ్యానంలోనేనండి. నాకు ఎంతో క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అప్పటికే ఫ్రీడమ్ గా ఉండేదండి, కానీ ధ్యానంలోకి వచ్చాక మొత్తం తెలిసిన పుష్పం అనమాట. ఆ రకమైన గోల్డెన్ పుష్పం ఎలా గుచ్చుకుంటుందో అవన్నీ మనసులో ఉన్న గూడు కట్టుకుని అన్ని విచ్చుకుపోయాయి అనమాట. అలా నాకు ఈ ధ్యానం నేర్పిందండి. ధ్యానంలో 3 సంవత్సరాలు ఎంతో బాగా ఎంజాయ్ చేశానండి. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ర్యాలీ కంటే ర్యాలీకి, క్లాసుల కంటే క్లాసులకి మా వారు చాలా బాగా తీసుకెళ్ళిపోయేవారు. ఎలా తీసుకెళ్ళిపోయేవారంటే చెప్పుకోబోతు మా అత్తగారికి ఎన్నో అబద్ధాలు మరి అనమాట. మరి పంపించరుగా అత్తమ్మ వాటిలో నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, ఇదేంటని వెళ్ళిపోయేదాన్ని ఫ్రీడంగానే. మా వారిగా తీసుకెళ్ళేది. ఏం చెప్పాలి ఏదో సమాధానం అంతేగారు. మా అమ్మాయి స్కూల్లో మీటింగ్ ఉంది, అది క్లాస్ వెళ్ళదు, మీటింగ్కి వెళ్ళి వస్తానని ర్యాలీకి వెళ్ళింది. శాఖాహార ర్యాలీకి అలా వెళ్ళిద్దని. క్లాస్కి వెళ్ళాలంటే షాప్ అది కొంచెం పాల్స్ కొనుక్కోవాలంటే వెళ్ళొస్తాం అంతే. తెలిసింటి వెనకాల ఏమనుకున్నా మాకు అనవసరం, మన పని అయిందా లేదా ఇటువరకే. మా వాళ్ళకి మాత్రం కరెక్ట్ ఏం చెప్తారో చెప్పుకురాని వారు. అలా 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 నేను ధ్యానం క్లాసులు కానీ ర్యాలీలు కానీ ఇలా 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 నేర్చుకుంటాను జరిగిందండి. ఏదైనా జూబ్లో కానీ వర్క్ షాప్లని దీంట్లోనే బాగా ఎక్కువ ఉండింది. అలాంటిది ధ్యానంలో మీరు బాగా ఎక్కువ సాధన చేసి చేసి చెయ్యాలన్నారు. గంటలు సాధన చేయాలి కదా, మామూలుగా కాదు. అది 3 గంటలు ధ్యానం చేస్తే ఊరు వస్తారు. 3 గంటలు ధ్యానం చేస్తే సార్ వస్తారు. అలాగా నేనేం చేశానంటే పౌర్ణమి ధ్యానం చేస్తూ ఇలాగా గురువు అన్నారు, ఆనందం అన్నారు. ఈ ఆనందం ఎక్కడుంది నాకు తెలియట్లేదు. ప్రతి ఒక్కరు ఆనందం గురించి మాట్లాడుతున్నారు. ఎంతమందికి దొరికిన ఆనందం నాకెందుకు దొరకదంటే జ్ఞానంలో దొరుకుతున్నారు. ఇదేంటి ప్రతి ఒక్కరు మాట్లాడితే ఆనందం గురించి మాట్లాడతారు. ఏంటి ఎక్కడ సరే నాకు దొరకకుండా ఉంటుంది అనేసి నేను కూర్చొని ధ్యానం చేసేది. చీకటి ఆనందం దొరకట్లేదు. 2 గంటలు చేశాను. ఇదిగా ఆనందం అన్నది అది ఎక్కడ ఉందా అని చూస్తే 3 గంటలు చేసేయండి. నాకు ఆనందం ఎక్కడో ఉందంటున్నారు కదా, మరి బ్రహ్మానందం అన్నది ఇంకోటి ఉందన్నారు. ఆనందంతో బ్రహ్మానందం అన్నారు, అది ఎక్కడ ఉందా అని చూసి ఇంకా శ్వాసను గమనిస్తేనే దొరుకుతున్నారు అనేసి గమనించి నటు మీరు ఇదేదండి. 3 గంటలు కింద కూర్చోగా సోఫాల్లో కూర్చున్న వాటిలో కింద ఎలా కూర్చోటం చెప్పండి. వీళ్ళు మామూలుగా సర్దేసి వరకు కింద కూర్చొని కాళ్ళు అన్ని కళ్ళు తినకూడదు, కళ్ళు వస్తుంది తినకూడదు. అది బాబు అనుకుని తిట్టుకుంటా పక్కన బాబు మంచిగా 3 గంటలు ఏమో 8 గంటలు అక్కడ టైం పెట్టారు కదా, అదే పోతుందని అలా చేయగా 4 గంటలకి 3 గంటలు అయిపోయినప్పుడు పండిజీ గారు వచ్చి ముందు ధ్యానం చేస్తే కూర్చుంది. అలా కనిపించే వైట్ డ్రెస్ లో ఓహో వచ్చేసరికి ఇంకా ఆనందం రావట్లేదేంటి అనుకుంటే కడుపులో చేస్తాందండి. అది అసలు ఇదా ఆనందం అంటే ఇప్పుడు దొరికింది. 3 గంటల సాధనతో వచ్చిందంటే గంటల సాధన చేస్తే అప్పుడు దొరుకుతా ఆనందం. ఇదేనా బ్రహ్మానందం అంటారు వీళ్ళందరూ పొద్దున్న అనేసి అప్పుడు అనుకుని ఎప్పుడు దొరికితే సమయం అప్పుడు కూర్చోవడం బట్టి. మా అత్తగారు టీవీ సీరియల్ చూసేదండి. అరగంటే కదా సీరియల్, 30 నిమిషాలు సీరియల్.
కదా. 30 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ఆ సీరియల్ అయిపోయేదాకా నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తాను. మా అంతగా ఇలా చూసి ఏం చెప్తుంది ఇది అనుకున్నాను. ధ్యానం మాట్లాడితే ధ్యానం అండి. సాధన సాధన సాధన, ఎంత సాధన అంటే శోధించేశారు. సాధన శోధన. మా అత్తగారికి టీవీ ఎంత సినిమా 3 గంటలని 3 గంటలు ధ్యానం. మధ్యలో ఏమన్నా ఆకలియారా అయిపోయింది తెలిసి కాబట్టి తింటారు అంతే. భోజనం గంటల చాలాసేపు ఇక లేకపోతే సరిగా తెలుసు నేను అయిపోయితే తెలియదు. అలా ఆ టైమింగ్ సాధన టీవీ సీరియల్కి సినిమాలకి ఎంత టైం ఉందో ఆ టైంని ధ్యానం చేసి, ఎందుకంటే తెలిసిపోయింది సత్యగా మోక్షం ఎక్కడ వస్తుందో ధ్యానం ద్వారా అన్న సంగతి నాకు తెలిసిపోయింది. హిమాలయాలు యోగులు ఋషులు మునులు చేసే సాధన ఏంటో మనకు తెలిసిపోయింది. చూసేవా ఎంత తెలిసినా నాకు ఎంత చెప్పలేదు ఒకళ్ళు అనేసి వాళ్ళ మీద కక్ష కట్టుమని చేసేసిందని. ఎందుకంటే ఏ గురువైనా సరే ఏ ఋషి అయినా మునైనా కాషాయ వస్త్రం ధరించేవాడు ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ ఒక్కళ్ళు చెప్పలేదు. చూసారా ఇది ఎంత స్వార్థం ఉంది. కానీ నలుగురే చూసారా ఏమీ లేదు, ఏమీ లేదు. వంటింట్లో ఉన్న ప్రతి మహిళ తెలుసుకోవాలి, శ్వాసను గమనిస్తూ ఉండాలి. వంటింట్లో మహిళ కాలేదు. పుట్టిన ప్రతి జీవి నా గురించి చెప్పడం లేదు. పుట్టిన ప్రతి జీవి, శరీరం దాల్చిన ప్రతి జీవి ఆ శరీరం వదిలేసి ఆత్మగా వెళ్ళిపోయే లోపల తానేంటో తెలుసుకునేది ధ్యానం అండి. దీని గురించి ఎంతో గొప్పగా చెప్పారండి. ఎందుకు చెప్పారు? సృష్టి అనేది భూమి మీద జరుగుతుందండి. సహజంగా ఈ భూమి మీద సృష్టి ఎంత గొప్పగా జరుగుతుందంటే మామూలుగా జరగదండి. ఎన్నో లోకాల నుంచి ఒక ఆత్మ భూమి మీద జన్మ తీసుకోవాలని ఎంతో తపన చెబుతూ ఉంటదండి. ఎలా తీసుకోవాలంటే ఒక శరీరం కావాలి భూమి మీదకి వెళ్ళడానికి. ఆ శరీరం నాకు ఎలాగా అనేసి ఆత్మ పరమాత్మ, ఆత్మలకి తండ్రి పరమాత్మగా ఎసరు ఆత్మలకి తండ్రి పరమాత్మ అక్కడ పర్మిషన్ తీసుకుంటది. తండ్రి నేను భూలోకానికి వెళ్తాను. అదే భూలోకం ఏంటి? భూలోకానికి వెళ్ళద్దు, అస్సలు భూమి మీద అడిగేటండి. అదొక మాయ, అంత మాయ. భూలోకం మాయా చిత్రం. ఎక్కడికంటే వెళ్ళగానే భూమి మీద మాత్రం వెళ్ళదు. నేను చెప్పేది విను. అంటే ఈ పిల్లలను ఏమంటే తెలుసా, ఇప్పుడు మన బిడ్డ మన మాట ఏంటి ఉండేది అస్సలు దానికంటే మనం వినాలి. ఎందుకంటే అది నేర్చుకోవాలి. ప్రతిదీ భూమి మీద మనకు అంత శిక్షణనండి. భూమి పాఠశాల అనేది దేనికి చెప్పారంటే నేను నిజంగా ప్రాక్టికల్ అంత అనుభవించేసి ఇక్కడే నేను నమ్మానండి. అది అక్కడ జరిగేది కూడా సత్యమే, ఇక్కడ జరిగేది కూడా సత్యమే. అందుకే ఇది సత్యలోకం. తెలుగు స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో 4 ఉంటాయండి: సత్యము, ధర్మము, 4 ధర్మము, సత్యము. సత్యం అనేది 4 పాదాల మీద ఉంది అంటే అది ఈ మూవ్మెంట్ లో మాత్రమేనండి. నేను ఇవన్నీ చూశానండి. ఏంటిది నిజమే కదా, మనము శరీరం వదిలేసి వెళ్తాం కానీ పట్టుకుని వెళ్ళాం కదా. ఆత్మే కదా మనకు వెళ్ళేది. ఆత్మ ఏం చేస్తుంది దాని గురించి క్లారిటీ చూస్తే అవ్వడానికి అది మామూలుగా లేదు. ఓహో, ఏ జీవైనా శరీరం భూమి మీద తీసుకుని రావడానికి ఇది ఒక వాహకంగా పనిచేస్తుంది. నిజమే. ఆత్మలన్నీ ఒక సముదాయం అవుతాయి. నిజమే కదా. ఇప్పుడు గర్భంలో పిండం అనేది శిశువుకి అది ఒక శరీరం తయారీ అనేది ఒక ప్రక్రియ. మన శిశువు దాంట్లో జరుగుతుంది కదా. ఓకే, పంచభూతాలతో నిర్మితమైన కూడా శరీరం తయారవుతుంది. అంటే ఆత్మ అక్కడి నుంచి వచ్చిందే కదా. ఇది మాత్రం క్లారిటీగా వివరించి అందులో తీసుకోకూడదండి. ఎవరు అంటే శరీరాలతో వెళ్ళరు, అలాగే శరీరాలతో రారు, ఇక్కడి నుంచే వస్తారు. ఇది సృష్టి. ఓహో, ఇంత జరుగుతున్న ప్రాసెస్ ధ్యానం ద్వారా మనకు ధ్యానం చేయాలి చాలా ఉన్నాడు కదా. తప్పదండి, ఎంత సత్యం ఏం చెప్పలేదండి. ఎందుకంటే ధ్యానం చేస్తే వాళ్ళు తెలిసిపోతుంది, ఇదంతా తెలిసిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే పరమాత్మ అంటాడు, ఈ పిల్ల ఉంటుంది కదా, తండ్రి నేను వెళ్తాను. భూమి మీద ఎన్నో సుందరమైన కనులు తెరుచుకొని చూసే అందమైన ప్రపంచం ఒకటి ఉంటుందంట. ఆ ప్రపంచాన్ని చూడడానికి నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళాలంటే నీకు మామూలుగా కాదు, ఒక శరీరం కావాలి. ఒక మానవ శరీరం అనేది అక్కడికి వెళ్ళాలంటే కావాలి. అది ఎలా ఉంటుందంటే అక్కడ మాయ అనేది ఒక ద్వారం దాని నుంచి తప్పబడి ఉంటుంది. అస్సలు దాని నుంచి కర్మ అనేది ఉంటుంది. అంత ఈజీగా ఉండదు. నువ్వు ఏం చేసినా మాయలో బందీ అయిపోతావు. ఇక్కడ వెళ్ళామంటే అది దాని రూల్. అది
భూమికి రూల్స్ అన్నమాట. కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ తట్టుకుని అధిగమించిన వాడే ఇక్కడికి వస్తాడు. లేకపోతే నువ్వు రూల్స్ అవేమి ఏంటి మనం వెళ్తున్నామంటే వచ్చి వేయాలని గుద్దుకుంటే వెళ్ళిపోవడం కాదు, అది రూల్స్. అది అక్కడ మనం ఎంత క్రమశిక్షణ వేసుకుంటామో సార్, ఈ భూమి కూడా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అలాగా మనం అన్ని ఓకే చేసుకుని ఒక శరీరం కోసం పోరాడి పోరాడి తండ్రి నేను వెళతాను, నాకు ఇస్తావా లేదా? ఒకటి నీ ఇష్టం, ఎవరిని తీసుకుంటావో తీసుకో. ఒక తండ్రి అనేది, ఒక కణం అనేది కావాలి. ఏ తండ్రిని ఎంచుకుంటావు, ఏ శరీరాన్ని ఎంచుకుంటావు ఎంచుకో అంటే ఇంకో కణంలో ఆ కణం ద్వారా నువ్వు ప్రవేశించేది ఇంకొకటి ఉంటుంది. ఆ ఇద్దరిని ఎంచుకున్నాను. నువ్వు ఒకడే మంటకి వెళ్ళినప్పుడు ఉద్ధరించేది ఏం లేదు, నీతో నలుగురు వస్తేనే నీకు మజా. అక్కడ ఆ మజా చేయడానికి ఇంకో నలుగురిని ఎంచుకుని అప్పుడు టీం తయారు చేసుకుని అప్పుడు భూలోకంలో వెళ్ళు. అదంతా పక్క ప్లాన్ పైన మాత్రమే జరుగుతుంది, కింద ఎక్కడ లేదు. ఈ ప్లాన్ అంతా నువ్వు అక్కడ పగడ్బందీగా చేసుకుని వెళ్ళాలి అని చెప్తే సరే బాగుందంటే నా మాట ఇప్పటికైనా విననేస్తే మన పరమాత్మ ఎప్పుడు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అందమైన ప్రపంచాన్ని చూసి మోసపోకు. అది మనం ఏదో చేస్తాం అనుకుంటాం, ఇంకా కర్మల్లో ఇరుక్కుపోయి శరీరాన్ని తీసుకుని ఇంకా తీసుకుని అక్కడే ఉండిపోయే అంత పెద్ద ప్రాసెస్. ఆ భూమికి నాట్ ఎంట్రీ, అసలు వెళ్ళొద్దు అని చెప్తే ఈ పిల్లాత్మ ఉండదు కదా సంతలో మేము ఆరం చేస్తూ ఏదో గిలగించుకెళ్ళిపోయినట్టుగా ఎంత గోల చేసి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాక అప్పుడు అనమాట తల్లి తండ్రి అనే శరీరాల నుంచి ఒక కణం ఉద్భవం మానవ శరీరంతో ఇది బయటకు వచ్చి అందమైన ప్రపంచం చూద్దారని లోపలికి దానికి ఏం పెట్టాలన్నీ పెట్టేస్తారు. మాయ అనేది జంబు చక్రంలో తయారైపోయి ఉంటారు. అప్పుడు ఇంకేం ఉండదు. ఈవిని చూడడానికి కదా నేను ఎక్కడి నుంచి వచ్చినా నా మాట మర్చిపోద్ది, ఇంకేమీ లేదు. బంధాలు ఇవి మన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అదే తెలిసిపోతుంది కదా. బాల్యం కుమారు దశల నుంచి నేర్చుకోవాల్సినవన్నీ మర్చిపోయి, అసలు నేను వచ్చిన పని అన్నది మర్చిపోయి, ఒక గురువు వస్తే గురువు మాట కూడా రిసీవ్ చేసుకోకుండా అది నానా విమర్శన చేసేసుకుని నేను ఆత్మగా వచ్చిన ఆత్మ అనేది ఎక్కడుందో తెలుసుకోవాలని నేను వస్తే ఇదేమిటి అన్న సంగతే లేక ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాక అయ్యో తండ్రి నువ్వు ఇచ్చిన శరీరంలో నువ్వు ఉన్నావన్న సంగతే మర్చిపోయారు. ఇప్పుడు నువ్వు గుర్తొచ్చాను, అయ్యో ఉంటుందో ఒక నిమిషం ఆగాకు, అక్కడికి వెళ్ళి ఒకసారి వెళ్ళిపోయి అది ఏంటో చూసి వచ్చేస్తాను అని వెళ్ళిపోయి వచ్చి చేసి ఇది ప్రాసెస్. ఏంటి అసలు ఇదే మన జనన మరణ రహస్య ప్రాసెస్ అనమాట. ఆగు వస్తాను అనేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంచుతారా? సర్లే కొనుక్కోవడం ఏదో చేసేటట్టు మాయలేదు, కట్టిన కాలిపోతుంది, మట్టిలో మాయమైపోతుంది. అక్కడికి వచ్చేటప్పటికి ఆత్మ అయ్యో 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 ఉండగా ఏమీ చేయలేదే, వెళ్ళిపోయాక నేనేం చేశాను, అయ్యో అయ్యో ఇదేంటిది నా శరీరం అంటే శరీరం అన్నప్పుడు ఏమీ చేయలేదు. శ్వాస అనేది ఎక్కడుందో కూడా గమనించలేదు, తెలియలేదు, అసలు ప్రయత్నించలేదు, ఎక్కడన్నది ప్రయత్నమే లేదే. మరి ఏంటి అలాంటిది గురువు వచ్చి ఎన్నో జన్మలు శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయి వస్తున్నారు వెళ్తున్నారు, కర్మ చేస్తున్నారా, కర్మకి అనుభవించడానికి వస్తున్నాం. ఇప్పటికైనా తెలియాలి అనేసి చూసారు. మనల్ని ఉద్ధరించడానికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు ఉంటారండి, ప్రతి యుగానికి ఒకరు ఉంటారండి. ఏ యుగానికి ఏ గురువు వచ్చినా సరే క్యాచ్ చేసేసి మనం తెలుసుకుని దాన్ని అనుసరించదే మానవ జన్మం అండి. అలాగా మనందరిని ఉద్ధరించడానికి వచ్చి భూమి మీద శరీరాలు పైకి వెళ్ళట్లేదు, వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అవన్నీ తెలుసుకునేలా చేయడానికి పత్రిజీ గారు శ్వాస అనే ధ్యానంతో, శ్వాస అనే విద్యతో లక్షణాలు గురించి మానవ శరీరాలన్నిటిని ఉద్ధరించడానికి వచ్చి ఇంక శరీరానికి జన్మ అవసరం లేదు. అలా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ రావాల్సిన పని లేదనేసి శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది ప్రతి ఒక్క శరీరానికి అవసరం. ఆత్మగా వెళ్ళిపోయి ఆత్మకు అవసరం లేదు రావడానికి, ఈ శరీరానికి చూస్తే కలగ చేసి చెప్పారు. ఎవరు అందుకుంటే వాడదండి. ఇదే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద అర్థమైందామండి. ఉద్ధరించడానికి వచ్చారండి మా గురువు. దీని ప్రాసెస్ ఎంతో గొప్పగా ఉంది కదా. అయిపోయింది 3 సంవత్సరాలు నేను చాలా ఎంజాయ్ చేశాను. ధ్యానంలో ఎంతో బాగా ఎంజాయ్ చేశాను, మామూలుగా ఎంజాయ్ చేయలేదండి, అన్నింటికి వెళ్ళిందండి. మరి ధ్యానంలో ఉన్నవాళ్ళు కష్టాలు రాకూడదు కదా. ధ్యానంలో ఉన్నవాడికి ఏ కష్టాలు రాకూడదు.
అన్ని సుఖాలే, అన్ని భోగాలే. తర్వాత నాకు వచ్చింది కష్టం. నేను కర్ణాటక అన్నాను కదండి, రాయచూరు ఆ సైడ్ మా ఊరు. అక్కడ నేను చాలామందికి భర్తలు చనిపోయారండి, చాలామందికి పిల్లలకి. అంటే 25, 26, 31 అలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్లో పోయి వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారు. పిల్లలు వదిలేస్తే వాళ్ళు కోమాల్లో వెళ్ళిపోతారు. పిల్లల పరిస్థితి ఏంటి, అసలు భూమి మీదకి వచ్చిన జన్మ పరిస్థితి ఏంటి, అని అసలు ఏ రకంగా జన్మ తీసుకున్నారు అనేది తెలియాలి కదా. ఇదేంటి, నాకేమో ధ్యానం తెలుసు, నేను చెప్పాలిగా, ఇదేంటి ఇలా కర్మ, ఇది జన్మ, ఇది జీవితం, అయ్యో ఆ పిల్లలేంటి ఈ పిల్లలేంటి. క్లోజ్ మేడం, ఆపండి మేడం. సత్సంగంలోకి వచ్చాక సెల్ ఫోన్స్ అసలు వాడుకోరు మేడం, క్లోజ్ చేయండి. ఎలా వస్తుంది క్లోజ్? ఏమైంది, వాళ్ళ భర్తలు చనిపోయారని ఆ పిల్లలు, ఆడపిల్లలు అందరూ అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటే ఇంకా వాళ్ళు పిల్లలు కూడా వదిలేస్తారండి. హాస్పిటల్కి పోయిన వాళ్ళకి పోసిందే కాక బతుకున్న వాళ్ళకి కూడా ఒకటి పోయాల్సి వచ్చింది. వాళ్ళు అప్పుడు పోలేదు, అంతా అదో గట్టి అయిపోయి చాలామంది కష్టమైపోయిందండి అక్కడ. నేను ధ్యానం తెలిసింది కదా, ఇదేంటి అవునా ఇలా ఎలాగా పిల్లలకి ధ్యానం తెలియకే కదా ఇలాగ అయిపోతున్నారు, సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఆడ చచ్చిపోయి నేను సూసైడ్ చేసుకుంటా, చిన్న చిన్న పిల్లల పరిస్థితి ఏంటండి, ఇది కాదు ధ్యానంలో ఇదమ్మా, ఇలా రావాలి, ఇలాగా అసలు ఇది కాదు, ధ్యానం చేయండి మీకు అన్నీ తెలుస్తాయి అనేసి నాకు తెలిసిన అంత చెప్పానండి. నాకు తెలిసిన అంత నాలెడ్జ్ నేను చెప్పాను. అంకుల్ ఇంకా ధ్యానంలో చేయలేదు. ఓకే, నేను ధ్యానం చేస్తే వినండి సబ్జెక్టు. నాకు తెలిసిన నాలెడ్జ్లో మొత్తం వాళ్ళందరికీ సేవ్ చేయాలని నేను అంతా చెప్పానండి. నాకు అక్కడ అనుభవం అవ్వలేదండి. భర్త చనిపోయిన ఆడవాళ్ళ దగ్గరికి క్లాస్ చెప్పేంత అనుభవం నాకు అవ్వలేదు. కానీ నాకు తెలిసిన పరిధిలో నేను చెప్పాలి, అక్కడ సత్యం అది. మరి ఆడ చనిపోతే వెనకాల పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, ఇదమ్మా ఆత్మగా వస్తారు, ఈ చొక్కాయి తోడుకున్నట్టు ఈజీగా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంతే ఈ ఎక్స్పైర్ అయిపోయిన ఇంతే సమయం ఉంటుంది, తర్వాత ఇది ఉండదురా, ఇలా మీ జీవితం ఇది, దాన్ని పెట్టుకుని మీరు తపస్సు చేసి ఎంత ఏడుస్తున్నారు కదా, ఇది కాదు కరెక్ట్ కాదు అనేసి నేను వాళ్ళకి చాలా చెప్పానండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్లోకి ఎలా ఉంటుందండి, ఏం తెలియాలి వాళ్ళకి, అసలు ఆత్మజ్ఞానం ఏమైనా ఉందా? మరి పూజలు దేనికి చేస్తున్నారండి, ఎంత ఎలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతున్న వాళ్ళని కూడా వదలలేక ఇంకేమి నేర్చుకున్నట్టు అక్కడ చర్చికి ఏంటి, మసీద్కి ఏంటి, దేనికైనా వెళ్ళేది ఏదో నేర్చుకోవడానికి కదా. ఇంకా పూజలు చేసి 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 చనిపోయిన కూడా వాళ్ళని వదలలేకపోతే ఇంక దేనికి వస్తాం అక్కడ. పెద్దవాళ్ళు కూడా అలా అవుతున్నారు, ఇదేంటి అనేసి నాకు తెలిసిన పరిధిలో ధ్యానం అంటే ఇది, ఆత్మ ఇలా వెళుతుంది ఇలా వస్తుందని చెప్పానండి. అంతే, నేను చెప్పిన ఏంటి, నేను ఎవరిని నిందించాను అక్కడ. మరణం సహజం అన్నారు, అది క్లారిటీగా వివరించేశాను. ప్రకృతిలోంచి వచ్చినాడు, ప్రకృతిలో కలిసిపోద్ది అన్నారు. శరీరం భూమికే సొంతం, ఆత్మ వెళ్ళిపోతుంది అన్నారు. నేను అక్కడ రిసీవ్ చేసుకొని ఉంటాను. అందరికీ చెప్పింది నాకు వర్తించడం. మరి నేను అందరికీ చెప్పుకొచ్చాను కదా, అది సినిమా కథ అదే కదా. వాళ్ళందరూ చనిపోయిన భర్తల గురించి ఏడుస్తూ ఉంటే వాళ్ళందరికీ క్లాస్ తీసుకున్న దాన్ని నాకు వర్తించరా? మరి నేను చేయాల్సిందేంటి? నాకు ఇంకా మతి పోయిందండి అక్ష. ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ఏం చేశాను అంటే అనుభవాలు నీకు రాలేదు ఇంకా. అదేంటి ఇదా అనుభవం అంటే, అవును అంతవరకే ఆయన వెళ్ళిపోయారు. దేనికోసం అంటే శరీరాల బంధాలు భూమికి కానీ ఆత్మ కాదా? ఇదా అనుభవం అంటే ఇదా? ఓకే, ఇంక నేను అక్కడ ఏం మాట్లాడడానికి లేదండి. నువ్వు ఇలా చేసేసావంటే అక్కడ ఏమంత మాట్లాడడానికి, నువ్వు నాకు ఏం చేసావంటే నువ్వెవరు అక్కడ చేసేవంటే అది ఏం చేశాను, నీకు ఎవరు చేయమన్నారు? నీ శరీరానికి సంబంధించి నువ్వేదో చేసుకున్నావు కావాలని, అది నువ్వు ప్రేమ బంధాన్ని ఏర్పరచుకున్నది ఏమైనా చేసావా? నేను చెప్పానా? ఆత్మగా నువ్వు వెళ్ళావు, ఆత్మగా వచ్చావు, అదే నాకు కావాలి. శరీరానికి సంబంధించింది నాకు సంబంధం లేదు. నువ్వు తిండెట్టావంటే అది నీకు సంబంధించింది, నువ్వు ఏదో పెట్టావంటే అది సుఖం పెట్టావంటే, భర్త పెట్టావంటే, బంధం పెట్టావంటే అది నీకు సంబంధించింది. ఆత్మగా నువ్వు ఏం చేసావు, దానికి ఏమన్నా పెట్టావా, ధ్యానం చేసావా, ఏం చేసావు, అవి మాత్రమే నా దృష్టిలోకి వస్తావు. మరి ఇప్పుడు నేను రిసీవ్ చేసుకో, దేని గురించి ఆడాలి? ఏమన్నా సమానం అంటే
చచ్చిపోయిన వాడి గురించి తలిచి 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 ఏడ్చేది ఏమన్నా ఆత్మకు సంబంధం ఉందా? భర్త అనే బంధం నువ్వు తగిలించుకున్నా నాకేం సంబంధం? బిడ్డ అనే బంధం నువ్వు తగిలించుకుంటే నాకేం సంబంధం? శరీరాల సంబంధాలు నాకు సంబంధం లేదు. ఆత్మలకు మాత్రమే ఆత్మది. నేను చెప్తాను పరమాత్మ ధ్యానం చేయనీకి నేను మెసేజ్ ఇస్తాను. నువ్వు అది చేయక ఏది చేయక ఆత్మ శరీరం గురించి నువ్వు పాకులాడితే నేనేం చేయను? అది నాకు సంబంధం లేని సబ్జెక్ట్. అదేదో నువ్వే సాగు. శరీరం కావాలన్న సబ్జెక్ట్ కావాలంటే అక్కడే ఉంది. ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ కావాలంటే ధ్యానం చేయి. నేను నీకు పై నుంచి మెసేజ్ ఇస్తాను. క్లాస్మిక్ ఎనర్జీ నుంచి మెసేజ్ ఇస్తాను. నువ్వుగా ఏమీ తెలుసుకోక క్లాస్మిక్ ఎనర్జీ తీసుకోక శ్వాసను గమనించు, ధ్యానం చేయకు, గురువుని ఆశ్రయించక వచ్చిన గురువుని తోలేసి ఏదో ఆనందం అని నువ్వు అనుకుంటే మరి నేనేం చేయను? ఇది కరెక్ట్ కాదు కదా. మరి గురువు అనేది వేరుగా ఉంది కదా. ఇక్కడ ఉచితంగా ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం అనేది ఉచితంగా ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం. ఆత్మ జ్ఞానము శిక్షణ శిబిరము శరీరాలకు సంబంధించిన కాదండి. శరీరాలను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడం వరకే బాధ్యత. ఆత్మ వెళ్ళిపోయాక అక్కడ జరిగే సంభాషణ, దానికి శిక్షణ ఇక్కడ ఇస్తారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అదే చేస్తుంది. సత్యము ధర్మము ఎక్కడ ఉంది అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే ఉంది. అర్థమైందా? మీకు అర్థమైందా? అది కథ. అప్పటి నుంచి నాకు ఏడుపు రావడం మానేసింది. ఏడుపు ఎందుకు వస్తుందంటే నాకు తెలిసింది కాబట్టి. తెలియనని చెప్పి అజ్ఞానం ఉంది. తెలిసాక అదే కదా జ్ఞానం. ఆ జ్ఞానం గురించే కదా మనం వెళ్ళేది. ఈ దేనికైనా వెళ్ళేది అది. జ్ఞానం అనేది ఎలా వస్తుంది? క్లాస్మిక్ ఎనర్జీని లోపలికి తీసుకోవడం ద్వారా, ఆ క్లాస్మిక్ ఎనర్జీతో నీ ప్రయాణం చేయడం ద్వారా నీ లోపలికి బాగా డీప్గా డెప్త్గా కింద నుంచి పైకి అంత శుద్ధీకరణ అయ్యే ద్వారా నీకు అప్పుడు అది అక్కడ చెందుతుందంట. అక్కడ విస్ఫోటనం అనేది చెందిన తర్వాత అప్పుడు నీకు పైనుంచి మాస్టర్స్ మెసేజ్ వస్తాయి. ఎలా వస్తాయి? భూమి మీద నువ్వు ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, నువ్వు మానవాళిని ఉద్ధరించేవా, నువ్వు ఎవరెవరికి వెళ్ళి ఏమేమి క్లాసెస్ చెప్తున్నావు, నీ నుంచి ఏం నేర్చుకోబడుతుంది, అక్కడ వెళ్ళి మరి నీలాగా అన్ని శరీరాలు ఉండిపోతున్నాయి కదా, వెళ్ళాలి. లేదు నాకు 20 రూపాయలు టికెట్కే చూసుకుంటానంటే 30 రూపాయల టికెట్ అక్కడ ఉంటుంది తయారు వేరేగా. 20 రూపాయల టికెట్ 30 రూపాయల టికెట్ ఇంకా లేదు మనం చూసుకునేది. ర్యాలీలకు వెళ్ళాలండి, ప్రతి క్లాసులకి వెళ్ళాలండి, ప్రతి పిరమిడ్ల దగ్గరికి వెళ్ళాలండి, సాధన చేయాలి, శోధన చేయాలి, ధ్యానం చేయాలి. మన శరీరం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలండి. అది పెట్టడానికి కష్టమైపోతుంది. 11 అవుతే తప్ప మన శరీరం ఇక్కడికి రాదే. ఏంటో అని నిర్లక్ష్యం ఏంటో నాకు తెలియదు. దూరంగా ఉంటే నేను వస్తే ఇక్కడికి ఎవరూ లేరు. దూరంగా అంటే 6 గంటలు బయలుదేరాను, బస్సు దొరకలేదు. నేను నుంచి నేను తింటాను. సరే అక్కడ ఎంత టైంకి వెళ్ళాలంటే అక్కడికంటే కరెక్ట్గా 10కి వచ్చాను. కానీ మీకు 10 అయినా సరే టైం సరిపోలేదు. 10 అయినా సరిపోలేదు. ఇక్కడ మేడం మీకు ఒకటి చెప్పనా, ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే మేడం, వచ్చి టైమింగ్ ధ్యానం చేయాలి. ఇంకా రాలేదులే మాస్టర్తో సంబంధం లేదు, జనాతో సంబంధం లేదు, ఎవరు వచ్చి ఇక్కడ కూర్చుంటారో అదేనండి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఇక్కడ ధ్యానం అనేది ఎక్కడ పెట్టారో అక్కడ 3300 కోట్ల దేవతలు ఎప్పుడు ఈ సరౌండింగ్లో రౌండ్ చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే ధ్యానం ఉన్న చోట అశ్వమేధ యోగానికి సంబంధించిన మాస్టర్స్ ఇక్కడికి వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారండి. మీరు రాకుండా మాస్టర్ వచ్చారా, పక్కింటి వాళ్ళు వచ్చారా, అసలు ఏళ్ళు వచ్చారా మనకు అనవసరం అండి. టైమింగ్కి వచ్చేయాలంతే. వచ్చేసి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. మీ ఎనర్జీ ఇక్కడ స్ప్రెడ్ అవ్వాలి. మరి చెప్పొద్దా ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి? మనం మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన దైవాంశం అనేసి మన గురువు మనకి శ్వాస మీద ధ్యాస అనే విద్యను నేర్పించినప్పుడు దాన్ని మనం చేసుకోవాలిగా. ఈ జన్మ ధన్యం చేసుకోవాలిగా, ప్రతి ఒక్కరికి చెప్పాలిగా. మరి మీకు ఎనర్జీ వద్దా? గ్రూప్ ఎనర్జీ, ఇంత ఎనర్జీ వస్తుందా ఇంతమంది జనంతో? ఇంట్లో వస్తారా ఏంటి? ఇలా ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎలా చేసుకోవాలంటే, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ పక్కన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి మనకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పటికే వచ్చేసి ఉంటాయి ఇక్కడ ధ్యానం క్లాస్ అని. నీకన్నా 2 గంటల ముందు ఉంటారు ఇక్కడ అనమాట. వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా రిసీవ్ చేసుకుని
వాళ్ళని తీసుకుని వాళ్ళ 7 శరీరాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి అసలు నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అన్నీ చూసి అదంతా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తారు. క్లీనింగ్ ప్రాసెస్ చేస్తే మాస్టర్స్ వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఎప్పుడు వాళ్ళు తయారుగా ఉంటారు. మీరు రావడమే తర్వాత మొగుడిని చక్కబెట్టుకోవాలంటే శరీరానికి మొగుడు పైన ఉన్నాడు దోస్తున్నాడు ఆడికి చెప్పతే సమాధానం సార్లే అమ్మా ఇదేం చేశాడు ఆ పాప మా ధ్యానం చే నీకు తెలుస్తుంది ఇదేంటి అది కాదు మనకి ఎందుకోవాలి గబగబా చక్కబెట్టుకుని వచ్చేయాలంతే. సమాధానం అక్కడ చెప్పుకోవాలమ్మా. ఈ శరీరానికి ఎన్నో బంధాలు ఇంట్లో గురించుకుంటే నాకేం సంబంధం నువ్వు చేసావా లేదా. 7 శరీరాల్లో మనం ఏ క్లీనింగ్ ప్రాసెస్ చేయకపోతేనండి అసలు బాడీని సోల్ బయటికే వెళ్ళదు. బాడీ నుంచి అసలు సోల్ బయటికి రాదండి. మనం ప్రతిదీ ఇక్కడ ఎలా ఉంటుందండి, ప్రతిదీ ఒకటి సబ్జెక్ట్ కింద ఉంటుందండి. అది ధ్యానం ద్వారానే సాధ్యం, క్లాసుల ద్వారానే సాధ్యం, సజ్జన సాంగత్యం ద్వారానే సాధ్యం. ఇక్కడ ఎవరో చెప్పరండి. మొత్తం మన మస్తిష్కంలోది ఈ నాలెడ్జ్ అనేది పైకి సంబంధించిందండి. ఈ బ్రెయిన్ పైకి ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి సంబంధించింది. కిందకు ఉంటుందండి. బ్రెయిన్ పైకి కదా ఉంటుందా, పైకైనా లేదు. ఈ బ్రెయిన్కి సంబంధించిన సబ్జెక్ట్ పైన మాస్టర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనమాట. దాని గురించి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవో తెలియచేస్తూ 7 శరీరాలు ఏమేమి ఉన్నాయి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు మనం గైడెన్స్ చేస్తూ ఉండేది ధ్యాన మాస్టర్స్ అందరూ ఇక్కడ రౌడీగా ఉంటారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు వాళ్ళు. ఎన్నో లోకల్. మరి ధ్యానం అంటే ఏంటనుకున్నారు? భూమి మీద ధ్యానం పాఠశాల అంటే స్పిరిచువల్ సైన్స్. ఇది సైన్స్ సిస్టమ్ అనమాట. ఇక్కడికి వచ్చేసి మన ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ క్లీన్ చేసేస్తారు. మనం కష్టపడవలసి ఆ పక్కలో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడం కూడా కష్టమే మనకి. ఆ టయానికి ఎవరి ముందు వస్తే వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. ఫాస్ట్ అనమాట. రెండోసారి మూడోసారి అంటే 3-4 ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లీన్ చేయడం వదిలింది. ముందు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ ఎంత ఎక్స్రే అనమాట. ఎక్స్రే తీసి ఇది కరెక్ట్ కాదు, ఇది సరికాని ఆలోచనతో ఈ శరీరం కూడి ఉంది, ఇది ఈ రకంగా ఉందంటే ఇది కాదు. వీళ్ళకి తెలియక మనమేమో బాడీ సోల్ని జీవించేస్తూ ఉంటాం. అవన్నీ క్లీన్ చేసే ప్రాసెస్లో మన సైన్సిస్ట్ ఉంటారనమాట. వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడే ఉంటారు. 3300 కోట్ల దేవతలు ఎప్పుడు మన పిరమిడ్ దగ్గర మన క్లాసుల దగ్గరే ఉంటారండి. తెలిసిందా మాస్టర్స్? ధ్యానం ద్వారా ఇన్ని ఉన్నాయండి. గంట ధ్యానం ఎవరు చేస్తారండి? చేతులతో గంట 2 గంటలు 3 గంటలు చేస్తారా? పొద్దుట సాయంత్రమేనా? ధ్యానం గురించి చెప్తారా మేడం? మీరు చెప్తారా క్లాసుకి? క్లాసులు వద్దులేండి. ఎవరికైనా ధ్యానం చెప్పడం అలా చేస్తారు. చెప్పాలండి, ప్రతి ఒక్కరు చెప్పాలి. మనం ధ్యానంలో చెప్పాలండి. ఓకే, బాగుంది. 3 గంటల ధ్యానం చేయరా? ఏ టైం సరిపోదా? 3 గంటల ధ్యానం సరిపోదా? 3 గంటల ధ్యానం చేసిన వాళ్ళండి అక్కడ ఉండరండి, ఇక్కడ ఉంటారు. క్లాసులు చెప్పే మాస్టర్స్ పైన హెడప్ చేసేసుకుంటారు వాళ్ళని. రా నువ్వు బాగా చెప్తున్నావు, బాగా చేస్తున్నావు, సాధన చేస్తున్నావు కదా హెడప్ చేసుకునేది అనమాట. మాట్లాడడం అండి, అసలు మాట్లాడకూడదు. ఎందుకండి మాట్లాడేది? ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ మాట అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడ మౌనం. మన శరీరంలో ముందు మౌనం ఉంటూ ఉంటుంది, తర్వాత ఏం చేయాలో వాళ్ళే చేస్తారు. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ వచ్చేది ప్రాసెస్ ఈ పైనుంచి వచ్చేదంతా ఇలా బాడీలో సర్కిల్ అవుతూ ఉంటే నువ్వు మాట్లాడుతూ ఇటే వెళ్ళిపోతే ఏం మాట్లాడతావో తెలీదు. ఇక్కడి నుంచే ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఇంకా నీ లోపలికి ఏం చేస్తావు? చేసేదే ధ్యానం అరవకరా? అసలు నిలవలన్నయ్యే లేవు. చెప్పేది అసలు ఎవరికైనా చెప్పడానికైనా ఒక అరగంట ధ్యానం అనేది మనలో స్టాక్ ఉంటే ఒకరు మారుతారండి. ధ్యానం అనేది చేశాక మన ఎనర్జీ ముందు ఇంకొకరు ఉంటే మారిపోవాలండి. అలాంటి సాధన చేయాలండి. అది శరీర తత్వం. ధ్యానం అంటే ఏంటనుకున్నారు? ఋషులు మునులు యోగులు చేసే ధ్యానం మన మనుషులకు తెలియాలి. ఎక్కడెక్కడ ఉండి చూసారా ఈ వాతావరణం ఎలా ఉందంటే వీళ్ళు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు ఈ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారా అని నాకు ఆశ్చర్యమైంది. అంటే అంత నేను ఇది తర్వాత చెప్తాను. ఈ జనమందరూ వస్తున్నారు చూసారు.
అసలు పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటే అందంగా వస్తారంటే వీళ్ళు ఏ రకంగా డిజైన్ చేసుకొచ్చారు, ఏ జన్మలో ఏ రకంగా డిజైన్ చేసుకొచ్చి ఇంతమందికి వీళ్ళు రప్పించి ఇక్కడ భోజన ఏర్పాట్లు అనేది చేయడం, అది ఎంత బాగుందండి. అసలు ఆ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. అసలు ఏం తెలుసుకున్నారు వాళ్ళు, ఏం తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూనండి అందరికీ చెప్పేది ధ్యానం చేయాలండి. మీరు ధ్యానం చేస్తే మీరు ఎదుగుతారు. ధ్యానం చేస్తే మన ఎనర్జీ, ముందు ఇంకో ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీ ఎవరు ఉంటుంది, ఎవరు ఇచ్చినా సరే అది ఎనర్జీ. శరీరానికి కావాల్సిన ఎనర్జీయే కదా, ఎనర్జీ పవర్స్ అండి. ఒక శరీరంతో వచ్చేది ఒక శరీరాన్ని మార్చవలసిన ఎనర్జీ పవర్స్. ఇప్పుడు నీవే ఏది లేకుండా సాధారణంగా ఎలా ఉంటే ఎదుటి వారికి ఏముంటుంది? అరగంట ధ్యానమా, గంట ధ్యానమా? కాదండి, గంటల గంటలు సాధన చేయాలి. ఈ శరీరమే నీది కాదు, వెళ్ళిపోయే లోపల నువ్వు సాధన చేసి వెళ్ళిపో. ఈ భూమి మీద నువ్వు సాధకుడు అయి వచ్చాడు, సాధన చేయడానికి వచ్చాడు. సాధన చేయకుండా వెళ్ళకు, మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఏ జన్మ ఎలా దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడికి పంపించే భర్త ఉన్నాడు, ఇక్కడికి పంపించి ఇంతమంది సజ్జన సంగతిలో వినడానికి మీకు ప్రోత్సహించే ఋషులు లాంటి భర్తలు వచ్చారు. మళ్ళీ మరు జన్మలో ఎలాంటి జన్మ వస్తుందో ఎవరు ఎలాగో తెలియదండి. ఈ జన్మలోనే సార్థక చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అందమైన కన్నులలోని కన్నులు తెరిచిన అందమైన ప్రపంచాన్ని చూస్తూ ఉండి మోసపోకు. నీ అంతర్ ప్రపంచాన్ని చూసుకోము, బాహ్య ప్రపంచాన్ని ముందు కన్నులు తెరిస్తే ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తూ మోసపోతూ ఉంటామంట. కళ్ళు మూసుకుంటే అసలైన ప్రపంచం అది ఉంటుంది. అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస విద్య ఎవరైతే అభ్యసిస్తారో, సాధన చేస్తారో, మనం మాట్లాడితే మాటకు మారిపోతారట. తెలుసు, మాట మంత్రమైపోతుంది. ఒకసారి చెప్తే రెండోసారి సత్యం గురించి చాలే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ పనిచేస్తుంది, మన ఎనర్జీ పనిచేస్తుంది. నీవు సాధకుడు పోయి ఇక్కడ కూర్చున్నావు, ఓకే, ఇలా కూర్చున్నావు, స్ట్రాంగ్ అనమాట. ఎలా ఆడుకుంటా ఆడుకునేలాగా నువ్వు తయారైపోయినప్పుడు ఇంకొకరిని మార్చడానికి నువ్వు ప్రొఫెట్గా తయారవ్వాలిగా. నీవే సాధన చెయ్యకపోయి ధ్యానం తెలిసిందంతే, తెలిసిన వరకు అలా ఉండిపోతే ఎలా? తెలిసింది కాదు, తెలియజేసేలా ఉండాలి. తెలిసింది తెలిసినట్టుగా రిసీవ్ చేసుకొని అప్పచెప్పి అందరినీ మార్చేయాలి. రండి రండి, సత్యాన్ని చెప్పడానికి స్ట్రాంగ్ అనమాట. మనం ఎంత స్ట్రాంగ్గా తయారవ్వాలి. ప్రతి ఒక్కరూ తేజవంతంగా ఉంటారు కదా. స్కిన్ ఎంత అద్భుతం అంటే ఆ స్కిన్లో ఎన్ని మార్పులు వస్తాయి. మాంసపిండం మంత్రపిండంగా తయారు చేసుకున్నారు కదా ప్రతి ఒక్కరు. వాళ్ళు ఏం చేస్తే ఏం రిలీజ్ చేస్తే అది అయిపోతుంది కదా. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎలా ఉండాలి? దిశలా సైన్యంలా విరచితో అలా వెళ్ళిపోవాలి. చెప్పేవాడు చెప్పినట్టుగా వచ్చేయాలి. మనకి కనెక్షన్ పైన ఉంటుంది, వాళ్ళు వస్తారు మనం అడాప్ట్ చేయడానికి. అరే వీళ్ళు సత్యాన్ని చెప్పడానికి తయారైపోయి అలా వెళుతున్నాడు కదా. ఏమంటే నాకు సత్యం చెప్పడానికి అసలు ఎక్కడికి వెళ్ళలేదండి నేను చెప్పను. నేను ధ్యానం చేసిన కొత్త నాకు తెలిసిపోయింది చెప్పాలని ఆత్రుత. ఎవరు దొరుకుతారా అని చెప్తే కూరగాయలు దొరికాడు. ఎందుకంటే ఇంటికి వాడాలి కదా, బయటికి వెళ్ళము. మరి మా ఇంట్లో ఉండేవాడికి చెప్పాలి. మా అత్తగారికి చెప్తే బాబా భక్తురాలు అనమాట. వాళ్ళకన్నా నీదే బాగుందని ఇది, అది ఎంత గొప్పగా లేదంటే పొడిసినట్టు అని వెళ్ళిపోయి మొత్తం వాడు సత్సంగంలో నా బాడీ ఇది నేర్చుకుంది అది నేర్చుకుంది అంటే నేను విన్న నిమిషంలో వదిలేశానండి అన్నిటిలో గుడ్డుతో సహా. నాకు గుడ్డు అంటే చాలా ఇష్టం, కానీ చూసేదాన్ని అంతే. ఈ గుడ్డు మానేమన్నాడు అని మొత్తం ఉండిందంతా తినలేదండి. ఎందుకంటే పాపం అని తెలిసింది. ఒక జీవిని తింటే పాపము ఇక్కడ తిన్నప్పుడు చేసిందంటే ఇక్కడే ఉండిపోద్దంట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళమంట. అయ్యి బాబా అక్కడికి నాకు కావాలి, ఇదేంటి నాడు చేసి దీనికి పోయిందా క్షణంలో వదిలేశారు. నిమిషం అండి, కన్ను రెప్పలు వేసిన నిమిషమేమో దానికన్నా తక్కువ టైం కాదు. ఆలోచించేసరి మనసు ఆలోచన మార్చుకుంటే అంత గొప్పగా ఉంటుంది అనిపించింది. మళ్ళీ అసలు ఎక్కడికి రాలేదు అది. మా వారే ఆశ్చర్యపోయారు, ఇంట్లో నింపిన తల్లి ఇదేంటి నువ్వు మానేయడం ఏంటని. ఆయన ఒకటే, నేను 4 అంతే. అసలు మా ఇంట్లో తినేదే మా వారు, నేను, మా పాప చిన్న పాప. తను నేను చెప్పిన వెంటనే మానేసింది. చూసారా, మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు. మనం పెడితేనే కదా బలం అని తెలియదు. అదేంటి, అది బలం కాదమ్మా, అది పాపం ఎందుకు అనేసి మనం మార్పించేస్తే ఆ కర్మ మన అంటదు. ఇప్పుడు పెట్టేయమంటే పిల్లలు బలం అంటే
వాళ్ళకి పెట్టిందా పాపం మందేనండి. వాళ్ళు తినేదాకా చచ్చేదాకా తిన్నారు, అదంతా మందేనండి. ఎప్పుడైతే వాళ్ళు మానేస్తారో అప్పుడే ఆగిపోతాయి. ఎవరైనా బలమని పెడుతున్నారో మరి చూసుకోండి, అవి మీ అకౌంట్లోకి ఖాతాలోకి వస్తాయి. అసలు అది తినేది ప్రోత్సహించకూడదు, అదిగో అని చెప్పేది ప్రోత్సహించకూడదు, అదేంటి అన్నది కూడా మనకు అనవసరం తెలుసా. దాని జోలికి అప్పుడు ఇంకోటి చెప్తానండి, మధ్యలో ఏ సబ్జెక్ట్ ఏంటి. మా డాడీ వాళ్ళు మేము మా ఇంట్లో ఏమి ఉండవండి, మా చెరువులు ఉన్నాయి. మా ఇంట్లో ఒకే చెరువులు అంటారు, మేము ఏదో పెంచుకునే చెరువు తోటల్లో ఉంటాము. మా డాడీ మా ఇంట్లో అందరూ తింటారు, మా అమ్మ నేను మా పాప మా చెల్లి మేమే తినాం. మా డాడీ మా అన్నయ్య మా ఇంట్లో తింటారు. పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా మొన్నే మే నెలలో నుంచి జరిగింది. ఏమైందంటే మా డాడీ చేపలు తీసుకొస్తే మాకు పెద్ద పెద్ద ఫ్యామిలీలు అన్నమాట, తోడుకోడళ్ళు, అమ్మ వాళ్ళు తోడుకోడళ్ళు, చిన్నమ్మలు అందరూ పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళ కోటి వీళ్ళ కోటి అందరికి ఇచ్చేసి మా డాడీ చేస్తున్నారు. వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలి, అంతే. ఎవరు వంటరు అక్కడ. నేను ఎవరు ముట్టుకోను కాబట్టి మా దగ్గరికి రాలేదు. మా డాడీ చేస్తే నేను అక్కడ ఒక మెడిటేషన్, నేను చేసేది చెప్పేది అక్కడ నాకెలా ఉంటుంది, నాన్న అదేంటి అనుకున్నా వస్తాను. అక్కడ నా కోపం రాదండి, సబ్జెక్టే వస్తుంది. కోపపడవలసిన రైట్స్ లేదండి, అక్కడ చెప్పవలసింది మాత్రమే. ఎవరి మీదండి కోపపడేది? అక్కడ ఏ బంధం ఉందని కోపపడతారు, మనకి ఇవ్వడం వరకే. అది ఏ బంధమైన స్థితి. రిసీవ్నెస్ అనేది మనం సహజంగా సాధారణంగా తీసుకోవాలి. అది ఒక క్లాసులకు వెళ్ళడం ద్వారాగానే తెలుస్తుందండి. ప్రతి ఒక్క సజ్జన సాంగత్యం ద్వారా, పిరమిడ్లు సందర్శించడం ద్వారా, ర్యాలీలకు వెళ్ళడం ద్వారా, సేవ చేయడం ద్వారానే తెలుస్తుంది. నేను అదే చేశాను కాబట్టి నాకు అంత క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ మా డాడీ ఉన్నారు, నానా నువ్వేం చెప్తా అని నేను అనలేదండి. ఇక్కడ నానా అది కరెక్ట్ కాదు, నేను చెప్తానని ఆయనకు తెలుసు, కరెక్ట్ కాదు. చేపలు ఎవరు అనుకున్నారు? అశ్విని దేవతలు అని నేను నా స్టైల్లో నేను చెప్తుంటే మా డాడీ వింటే ఇలా చూస్తూ ఆ ఉలిపిల్లన్నీ మాటలు ఎంత బాగున్నాయో అన్నాను. అవునానా అంటే ఆయన చేసేస్తున్నారు, ఆయన అన్నీ చేసేస్తున్నారు. ప్రాసెస్గానే ఉంది. ఇక్కడ నా కథ రాలేండి, అయిపోయింది. సరే మా డాడీ ఏదో చేశారు కదా అనేసి నేను వెళ్ళి దాన్ని ప్రిపేర్ చేశాను. ఏం చేశాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోయి అదే స్టవ్ కాడికి వెళ్ళి ప్రిపేర్ చేశాను. అది వండి స్టవ్ వేరేగా ఉంటుందండి, మా ఇంట్లో అన్ని గిన్నెలు వేరేగా ఉంటాయి. ఆడ వడ్డీ వాళ్ళు వేరే, తినే వాళ్ళు వేరేగా ఉంటారు. ఆ గిన్నె పొయ్యి అన్నీ వేరు, అవి ఇంట్లోకి రావు. వెళ్ళిపోయి మా డాడీకి దానికి కావాల్సినవి అన్నీ వేసి చేపల ఎగురు వండేసానండి, చేపల కూర వండేస్తానండి. వండేసి ఇలా పెట్టేసి నాకు అసలు ఎంత వాసన అనిపించదు, ఎందుకంటే నేను ఏనాడో వదిలేసి కొత్తిమీరతో సహా జల్లేసి పక్కన పెట్టి స్నానం చేసి లోపలికి వెళ్ళిపోయాను. స్నానం చేసాక లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఏమి అంటి ముట్టుకు అన్నీ వదిలేసి నాకేమీ అనిపించలేదు. వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ వాళ్ళు స్నానం చేస్తూ వచ్చి మా అన్నయ్య తన భోజనం చేస్తున్నారు. దిగుతులేదు గొంతుకు దిగుతులేదు. కూర చాలా బాగుంది, పిల్ల ఎంతో బాగుండింది, గొంతుకు దిగుతులేదు, ఇదేంటి కూర దిగుతులేదు, అసలు తినలేకపోతున్నారు వాళ్ళు. ఏంటి తక్కువ ఏమీ లేదు, దీంట్లో ఏదో తేడా ఉంది, ఎవరు ఉండారంటే పెద్ద పిల్ల ఉండిందని నా పిల్ల చెప్పి. అదేంటి ఆ పిల్లని ఎలా వండించారు, ఆ పిల్ల ధ్యానం చేస్తుంది కదా, ధ్యానం చేస్తుంది, ఆ పిల్లని ఎలా వండించారు అనేసి మా డాడీ మా అన్నయ్య ఎందుకు వచ్చింది, మీరు వండొచ్చు కదా, మా అమ్మ ధ్యానం చేస్తుంది, మా చెల్లి ధ్యానం చేస్తుంది, మీరు వండొచ్చు కదా, ఏం మంత్రాలు వేసేసిందో తెలియదు, అక్కడ కూర్చొని ధ్యానం చేసేసిందేమో తెలియదు, అసలు తినలేకపోతున్నాం. అయ్యి బాబా అసలు దిగుతులేదు మాకు గుర్తు కట్టినాం. ఎనర్జీ పవర్స్ అండి, ఎనర్జీ పవర్స్. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా, ఒక ధ్యాని వండితే ఆ వంట ఏ రకంగా ఉంది. మా డాడీ మానేసారు అనుకుంటా. ఒక ఎనర్జీ అండి, అదంతా మార్పు. ఒక ఎనర్జీ అంటే సాధన, మన సాధన ఎదుటి వారిని మార్చేంత కెపాసిటీ ఉంటుందండి. ఎనర్జీ పవర్స్తో వండేది నాకేమీ తెలియదు, నేనేమి అనుకోలేదండి. ఈయన తింటే మారాలని ఏమి అనుకోలేదు, వండేది తప్పించాను అంత వచ్చిన. అప్పటి నుంచి మా డాడీ దండం పెట్టేశారు. ఏం మంత్రాలు చెప్తుందో తెలియదు, ఆ పిల్లని ఎందుకు వండిచ్చారు అని చెప్పి. అంటే అక్కడ ధ్యానం తెలిసింది కదా, ధర్మం తెలిసింది కదా, ధ్యానం ఒక పవర్స్ తెలిసిందే కదా. అప్పటి నుంచి మా అన్నయ్యకి అనేసి ఇంకప్పుడు మా ఇంట్లో ఎక్కడైనా మాది కొత్త హౌస్ని వండమని కానీ, పెళ్ళయిందండి రీసెంట్గా, దాంట్లో వండమని కానీ, తెచ్చుకోవడం కానీ, అంతమంది చుట్టాలు వచ్చారు వండండి అని కానీ అస్సలు రాలేదండి మాటలు, ఒక్క మాట రాలేదు. ఎందుకంటే అక్కడ స్థూల స్తంభం కింద ఒక ఎనర్జీ పవర్ అలా నుంచి ఉందండి.
ఇంకో ఎనర్జీ ఇంట్లో నుంచి ఉందండి. ఎందుకంటే ర్యాలీలకి వెళ్ళడం ద్వారా మనం ఎలా ఉంటామండి, ఒక స్ట్రాంగ్గా తయారవుతాం అనమాట. అక్కడ చూసారా, ఒకరు నోటి నుంచి మాట్లాడలేదు, ఇది తెచ్చుకుంటే ఉండన మాట్లాడలేదు, జడిసిపోతున్నారు. ఎలా ఉంది సాధనది, శోధన ఎలా ఉంది. అక్కడ నుంచుంటే అసలు మాట రావట్లేదు, తెచ్చుకోవడానికి ధైర్యం లేదండి. చూసారా ధ్యానం ఒక పవర్స్ ఎలా ఉన్నాయి, గడగడలాడిపోతుంది అక్కడ. అప్పుడు రామారావు గారు అన్నారు, అందరూ ఏం మాట్లాడుతున్నారంటే, అమ్మ ఎనర్జీ తల్లి, ఎనర్జీ అది నిజమే, ఎనర్జీ. ఎంత బాగుందండి, ఎంత బాగుంది కదా, బాగుందా? ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? సాధన చెయ్యాలండి, మన ఎనర్జీతో తెప్పక మానేస్తారు, తినరండి. ఎందుకంటే అలా మళ్ళీ తినడానికి ఉండదని వండించలేదు ఇప్పుడు వచ్చి ఇంట్లో నన్ను. మళ్ళీ మాకెందుకు వచ్చింది, నోట్లో ఏదో లాక్కున్నట్టు మీకు నమస్కారం అని వెజిటేబుల్స్ అన్నీ వండుతానండి, నేనే వండుతాను కూరగాయలతో భోజనం. మా ఇంట్లో కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పొగుడి వేసిన టీ పెట్టిన, ఎందుకంటే అక్కడ ఎనర్జీ వైపు వాళ్ళ ధ్యానం చేయాలి, వాళ్ళందరూ శాకాహారులకి కావాలి, వాళ్ళందరూ ధ్యానం చేసి ఎవరైతే తిన్నారో అందరికీ వెళ్ళాలి. ఇదే నా సంకల్పం అండి, ఇదే నా సంకల్పం. నేను వండింది ప్రతిదీ. నేను ఇంకోటి చెప్పిన, ర్యాలీకి వెళ్తే మన వాళ్ళు చాలా ఎక్కువ వండేస్తే జనం ఒకసారి తక్కువ అయిపోతారు కదా, అప్పుడు పార్సిల్స్ పట్టుకోవడానికి కవర్లు ఇచ్చేస్తారు. అప్పుడు తీసుకొచ్చి నేనేం చేస్తాను, అది తీసుకొచ్చినా తీసుకురాకపోతే నా ఇంట్లో వాడినా ముందు గబగబా నా ఇంటి ముందు ఉడికిచ్చేస్తాను, నా ఇంటి వెనక ఉడికిచ్చేస్తాను, నా పక్కింటి ఉడికిచ్చేస్తాను, ఈ పక్క ఉడికిచ్చేస్తాను. ఆదివారం ఆగలేకపోతుంది అక్కడ నాకు. ఈ అంతే ఎందుకంటే కొత్త ఇల్లు అసలు 3-4 బిల్డింగ్ అనమాట, 2 ఫ్లోర్లో మేము ఉంటాము. ఆడలో మాతో సమానం, ఏడో మాతో సమానం, వెనకాలలో మాతో సమానం. వీళ్ళ కిచెన్లోనే మా ఇంట్లో ఉంటాయి అనమాట. అంత దెబ్బకి నమస్కారం పిరమిడ్లో పోతాను నేను. అసలు వీళ్ళు ఏంటి, ఏం చేయాలంటే ఈవిడ అసలు ఆగదే, ఇంకా దారుణం అనమాట. ఒక సండే వచ్చిందంటే ఇంక సండే కూడా కానీ మంగళవారం కూడా పట్టేస్తుంది. మేడం ఏంటి ఈరోజు వారాలు చేయడం లేదు, ఈ వారాలు ఎత్తుకొని ఈవేళ సోమవారం లేదు మేడం, మంగళవారం. ఓహో, పిల్లలు తీసుకొచ్చి ఫస్ట్ ఆవిడకి ఇచ్చేసాను. ఇది కూడా మా ప్రసాదం అనండి, మా ఇంట్లో చేసాను, పిల్లలు తీసుకోండి కరికి ప్రసాదం. తగ్గారండి, తగ్గారు. మన ఫుడ్ ఎప్పుడైతే స్పిరిచువల్స్లో జరిగే ప్రతి ఫంక్షన్స్లోని ఫుడ్ తినడం వల్ల చాలా మారుతారండి. ఇంకోటి చెప్తాను, నేను 7 రోజులు సప్తాహాలు పెట్టించానండి మా ఇంటి పైన కింద అనమాట. మన ధ్యానులు అందరం వచ్చి అక్కడ సప్తాహాలు చేస్తాం. 2 to 4 క్లాస్ అది. 1 గంట 12 స్టార్ట్ అనమాట. మైకెట్టేసి పెద్ద పాటెట్టేసి పత్రిజీ గారి గురించి తెలియాలిగా తాడబడి అంత దండలా ఆడిపోయేలాగా. నా ఇష్టం నాది, అదేంటి మధ్యాహ్నం అయితే మా ఇష్టం, మా ఎంజాయ్మెంట్. 17 రోజులు సప్తాహాలంటే యజ్ఞంతో సమానం అది, పెట్టుకోం ఇంకా మాత్రం అంత గొప్పగానే. కొత్తవారా మేడం? అవునా, ఈ ఊరేనా? పక్కూరా? నేను ఇక్కడ నేను ద్రాక్షారం కాబట్టి నాకు తెలియదు ఏ ఊరు అన్నది. ఈ ఊరి పేరే నాకు తెలియలేదమ్మా. సార్ మెగా వెంకటేశ్వర గారు, ఓకే మెగా వెంకటేశ్వర సారు ఇక్కడికి వెళ్ళమని నాకు చెప్పడం ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. లేకపోతే ఈ ఏరియా నాకు అసలు ఏమీ తెలియదు. రావులపాలెం అంటే అటు నేను మొన్న ఏంటది ఇక్కడ అన్నవారి పాడు కూడా నేను చాలా దూరమని మానేశానండి. అలాంటి దాన్ని దాటి ఇంకా లోపలికి వెళ్ళి ఊరు కూడా అయిపోయింది నాకు. నన్ను ఎలా తీసుకున్నారా అనిపించింది అనమాట, నాకు తెలియదు కాబట్టి. ఇలా అనమాట నేను సప్తాహాలని 7 రోజులు పెడితే కింద అందరూ వచ్చి ధ్యానం చేసి ఎనర్జీ ఎలా వెళుతూ ఉంటే పైకి విశ్వంలోకి వెళుతూ ఉంటే మన సాధకులు ఎంత చేసిన ఆ ఆనందం ఉందా నాకు అసలు పులకించిపోయింది అనమాట. శరీరా శ్రీనివాస్ ఆచార్య గారు, ఖమ్మం భాస్కర్ గారు, వరలక్ష్మి మేడం అని అలాగా పెద్ద పెద్ద మాస్టర్స్ని తీసుకొస్తే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ సేవ ఒక ఎనర్జీ, ధ్యానం ఒక ఎనర్జీ. ఎనర్జీని బట్టి మాస్టర్స్ వస్తారు. మీ ఎనర్జీని బట్టి అక్కడ మెసేజ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, మాస్టర్స్ కూడా మీ ఎనర్జీని బట్టే వస్తారు. మన సాధన అండి, దానికి సాధన. మన సాధన ఎంత చేస్తే అక్కడ అలాగే వస్తారండి మాస్టర్స్, తెలిసిందా? దానికి మన సాధన ముందు. 7 రోజులు సప్తాహంలోని లాస్ట్ రోజు ఫైనల్, అది పెద్ద పండగ. అన్ని రోజులు బాగుంది, అయ్యో 7 రోజు ఇచ్చేసింది అయ్యేటప్పుడు కొంచెం బాగా చెయ్యాలి గ్రాండ్గా. పక్క వాళ్ళు అందరినీ పిలిచేసాను, ప్రతిరోజు పిలిచేసాను. వాళ్ళు కొంపల్లో టైం రాము అన్నారు. అక్కడ దాకా ఆగి రానుకున్నాను. రండి మేడం అంటే
బాగా వినపడుతున్నారు. ఓకే ఓకే అనుకున్నాను. మేడం రండి అంటే మేము రాలేదు మేడం అంటే ఇక్కడ తీసుకురారా అంటే వద్దులేండి అన్నారు. అంటే నాది ఏంటంటే తెలియాలి అంతే, నాకు ఎక్కడైనా చెట్టు కిందనే తెలియాలి, క్లాస్ జరగాలి, అంతవరకే. మేడం దగ్గరికి వచ్చి పెట్టేమంటారా అంటే వద్దులేండి దారి కదా, మాకు సంబంధం లేదు మేడం, వచ్చేస్తాం ఏం 10 మంది తీసుకొచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూడండి. ప్రతి ఒక్క శరీరానికి ధ్యానం గురించి తెలియాలి, ధ్యానం చెయ్యాలి. ఈ శరీరం శాశ్వతం కాదన్న సంగతి తెలుసుకోవాలి. దాని గురించి ధ్యానం. స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రతిదీ దీని గురించి అవగాహన చేయడానికి మాత్రమేనండి. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి శరీరమే శాశ్వతం, శరీరమే ఇది అని బ్రతుకుతున్నారు. అది కాదు ఇంకొకటి ఉందని ఆధ్యాత్మిక సైన్స్ తెలియచేస్తుందంటే సహజంగా చెప్తుంది. ఇదేనండి ఇక్కడ సజ్జన సాంగత్యం జరిగేది. అలా 7 రోజులు అయిపోయేటప్పుడు 7వ రోజుకి పులిహోర, బూర్లు, పునుకులు, ఆర్తి ఐటమ్ అన్నమాట. వచ్చిన వాడికి ప్రసాదం 5 అన్నారు. అంతే. మరి ఆదివారం వచ్చింది. ఆ రోజు మా చెల్లేమో వద్దు, మా ఇంటికి నేను పట్టుకెళ్ళను, ఇదేదో నేనే తింటాను, వాళ్ళు ఇల్లు తింటారు, పిజ్జాది కలిపెడతారు, బయటికి తీసేసుకుంటాయి బాబోయ్ అనేసి ఊరికని అదంటే ఏ ఊరికో అదేంటి బోర్డు చేసాను సార్లే పట్టుకెళ్ళని వాళ్ళు ఇట్లా పార్సల్ చుట్టూరు అందరికీ, అసలు రాలేవాడికి, నన్ను అన్నవాడికి అందరికి ఇచ్చేయాలండి. మన ప్రసాదం వెళ్ళిపోవాలి అంతే, అందరికీ వెళ్ళిపోవాలి. ఎంత ప్రసాదమైనా కొడుకులోకి వెళ్ళేదా లేదా అది మనకు తెలియాలి, వాళ్ళకి తెలియాలండి. ఈ పవర్స్, ధ్యానం పవర్స్, ప్రసాదం పవర్స్ వాళ్ళకి తెలియాలి. అలా ఇచ్చేస్తే మా మరిది ప్రసాదం కదా, పులిహార పూలు ఎవరు తింటారండి, ఆది ఇలా తిన్నారంట. అప్పటికి 80 తిన్నాడంట. ఆ మధ్యాహ్నం ఇది రాత్రి అయిపోయింది. వెళ్ళేటప్పటికి తింటే లోపల నుంచి పొట్టలోంచి ధ్యానం చేయని ఒక వాయిస్ అంట. ఇదేంటి నన్ను ఎక్కడ కుదురుచుకోలేదు బాబు, ఇదేంటి ధ్యానం చేయంటే ప్రతిదానికి తీసుకొస్తాడు. నీ మధ్య కొంచెం మారాడు, ఇంక ప్రసాదం తిన్నాక ఇంకా మారిపోయాడు. క్లాసులకు వచ్చేద్దాం పట్టాడు. ఆశ్చర్యమైపోయి అందరూ మా చెల్లి అక్కని ప్రసాదం తిన్నాక ఆయనలో మార్పు వచ్చింది. అక్కడ ఏముంది? ఎనర్జీ. మనం దేనికోసం ఒక ఎనర్జీ పవర్స్ చేస్తాం తెలుసు. ఇదండి మనం ఏది చేయాలన్నా ఇంకా నేను చాలా వరకు సబ్జెక్టులు ఉన్నాయని చెప్తాను. కానీ నా జీవితంలో జరిగేది ప్రతిదీ అక్షర సత్యంతో ధ్యానం ద్వారా నేను ఇది పొందిన అనుభవాలు చెప్పాను. ఓకే, నేను చాలా సబ్జెక్టులు ఇద్దరు చెప్తాను. ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే పిల్లలు స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క లక్ష్యం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. అందరికీ ధ్యానం గురించి చెప్పాలి. ధ్యానం అంటే ఏంటి బాబు, ఇప్పుడు ఎందుకు, ఎంత చిన్న వయసులో మాకెందుకు ధ్యానం అనుకుంటే తర్వాత కూడా అవసరం. సరిపోయి లోపల ఏదో రోజు తెలుసుకుని వెళ్ళాలన్నదే ఇదండి. ఇప్పుడు కాబట్టి ఇంకో జన్మైనా తీసుకుని ధ్యానం చేయాలని తప్పదంట. ఆ తర్వాత ఇంకెవరు చాయిస్ అండి. ఓకే, మనం ధ్యానం చేద్దాం. టైం Salah.